జస్ట్ ఒక్కసారి ఈ ఫోటో చూడండి. తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల. కళ్యాణ్ ఈ మధ్యకాలంలో చాలా షోలు పాల్గొంటున్నాడు, అలాగే చాలా ప్రమోషన్ వీడియోస్ కూడా చేస్తున్నాడు. దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే అతను ఎంతో కష్టపడి సంపాదించిన జాబ్ని, ఎంతో ఇష్టంతో చేసే జాబ్ని ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ కోసంగా వదిలేసినట్టుగా నాకు అనిపిస్తుంది. ఓకే, అతనికి ఏది ఇష్టం ఇస్తే అది చేయొచ్చు, తప్పలేదు. కాకపోతే దాంట్లో మంచిగా సక్సెస్ అయితే హ్యాపీయే. లేకపోయి ఉన్న జాబులు బాగొట్టుకొని దేనికోసం పాగులాడతా అది కూడా ఫెయిల్ అయితే మళ్ళీ ఈ జాబ్ కూడా పోయినట్టుగా అనిపిస్తుంది ఏమో అని అది ఒక చిన్న బాధగలుగుతుంది. ఎందుకంటే ఎంతో కష్టపడి ఎంతో ఇష్టపడే జాబ్ని పక్కన పెట్టడం అంటే అది చాలా పెద్ద సాహసమే. ప్రజెంట్ ఇప్పుడున్న సినిమా ఇండస్ట్రీ నమ్ముకొని మనకున్న దాన్ని మనకు అన్నం పెట్టే దాన్ని వదిలేసాడంటే అది చాలా పెద్ద సాహసమే. ఎనివే అతని లైఫ్లో మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను. ఎందుకంటే అతను చాలా షోలో చెప్పాడు, నాకు తెలుగు ఇండస్ట్రీలో ఒక గుర్తింపు సంపాదించుకొని అది చిన్న ఆర్టిస్టా పెద్ద ఆర్టిస్టా ఏదైనా పక్కన పెడితే నేను తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండాలి అని చెప్పని ఇప్పటి నుంచో అతనికి కోరుకుందంట. అది అగ్ని పరీక్ష షోలైనా చెప్పుకొచ్చాడు. సో ఏదైనా కానీ తను జీవితంలో మంచిగా ఒక గుర్తింపు సంపాదించుకొని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి ఎంతో కష్టపడి ఒక ఆర్మీలో జాబ్ సంపాదించడం అంటే అంత ఈజీ కాదు. అలాగే వచ్చిన జాబ్ని తెలుగు సినిమా ఇండస్ట్రీ కోసంగా పక్కన పెట్టాడంటే అది చాలా పెద్ద సాహసం. ఎనివే అతను లైఫ్లో మంచిగా ఎదగాలనుకున్నాడు. ఎందుకంటే జనాలకు నచ్చింది చేయాల్సిన అవసరం లేదు, అతనికి నచ్చింది అతను చేస్తే చాలు. నేను కూడా అతను మంచిగా లైఫ్లో సెట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను.